ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా, అందులో భాగంగానే 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఇప్పటికే గూగుల్ సంస్థ 1,33,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే సిఫీ, మెటా వంటి సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా డేటా సెంటర్లను అయితే ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా భారీగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 1.5 ఏడాది పూర్తయింది. ఈ 1.5 సంవత్సరంలోనే నిజంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అయితే ముందుకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా చేసుకుని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ 1,33,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టీసీఎస్ కూడా 1,00,000 కోట్ల రూపాయలతో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది. నెక్స్ట్ సిఫీ, అలాగే మెటా వంటి సంస్థలు కూడా అక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడిని అయితే పెట్టబోతున్నట్లుగా భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దశ తిరిగిందా, శని వదిలిందా? ఆంధ్రప్రదేశ్కి అసలు ఏంటి గూగుల్ డేటా సెంటర్ మీరు చెప్పినట్టుగా $15 బిలియన్ పెట్టుబడులు, దగ్గర 1,38,000 కోట్లు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రావడం ఏంటా అనుకున్నాం. అట్లాంటిది గూగుల్ డేటా సెంటర్ కాదు, రిలయన్స్ డేటా సెంటర్, అదొక 98,000 కోట్లు. లేదు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్, అది మళ్ళా 1,38,000 కోట్ల పెట్టుబడులు. మీరు చెప్పినట్టు ఆ సిఫీ టెక్నాలజీస్ అదేదో 15,000 కోట్లు. అంటే అసలు డేటా సిటీగా విశాఖపట్నం, ఏఐ సిటీగా విశాఖపట్నం, అసలు మనం ఆశ్చర్యపోయాం. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు తాజా వార్త, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల ప్రధాని మోడీతో ఫోటోని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్, భారతదేశంలో 3వ అతిపెద్ద పెట్టుబడి అంట. ఏది? $17 బిలియన్, దగ్గర దగ్గర 1,58,000 కోట్లు మేము పెడుతున్నాం అనేసరికి ఇక మరి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం నేను చెప్పాల్సింది ఏం లేదు. అది చంద్రబాబు, బిల్ గేట్స్ హయాం నుంచి గత 25 ఏళ్లుగా నడుస్తున్నది. ఎప్పుడైతే మీ అపాయింట్మెంట్ నాకు కావాలి అని బిల్ గేట్స్ని ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అడిగాడు, ఆయన మీతో నాకేం పని, మీరు పొలిటీషియన్స్ కదా అని అంటే, లేదు ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ అని అడిగితే, అసలు మరి ఈయనే ఆయన ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అది 40 నిమిషాలు సాగటం. ఈయన వదిలిపెట్టకుండా మళ్ళీ న్యూయార్క్లో ఖాళీ నడకన ఫైళ్లు తీసుకుని మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళా బిల్ గేట్స్ని కలవడం. బయట మీరు గనక పెడితే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టాలి అని ఆయన అడగడం. అట్లాగే ఆ మాటనే నిలబెట్టుకుని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోయింది. ఏంటి, అటు బెంగళూరు తలదన్నేటట్టుగా ఇవాళ ఐటీ సిటీగా హైదరాబాద్. 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారంటే ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడం. ఇప్పుడు అదే ఏది మైక్రోసాఫ్ట్ మళ్ళా 1,50,000 కోట్లు అంటే, ఇప్పుడు మరి సత్యనాదెళ్ల చెప్పారు ఏమని, ఎక్కడ పెట్టుబడి పెడతారు ఏంటనేది ఫస్ట్ అది ఇవ్వకపోయినా హైదరాబాద్లో సదరన్ మరి డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడుతున్నామని, గతంలో వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, వాళ్ళ బేస్. అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ పెడుతున్నారా? గూగుల్ డేటా సెంటర్ లానే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నం రాబోతుందా? ఇప్పటికే విశాఖపట్నం కాదు, అమరావతిలో వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. అక్కడ ఒక క్వాంటమ్ సెంటర్ పెట్టుకుంటున్నారు. 4,000 చదరపు అడుగులో ఎంతో ఇచ్చారు వాళ్ళకి. ఎవరికి? మైక్రోసాఫ్ట్. అటు క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఇటు డేటా సెంటర్లో కూడా మరి మైక్రోసాఫ్ట్ మరి అక్కడ పెట్టుబడులు పెడుతుందా? ఇప్పుడు సుందర్ పిచాయితో ఈరోజు లోకేష్ బాబు భేటీ, ఇక్కడ అమెరికాలో మనం చూసాం.
సుందర్ పిచాయ్ మరి గతంలో ఆయన ఒక వీడియో కూడా చేశాడు, ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఏమని? సుందర విశాఖలో మరి మేము డేటా సెంటర్ పెడుతున్నామని. ఉమ్, ఎప్పుడు వస్తున్నాడు సుందర్ పిచాయ్ సుందర విశాఖ? అదే అడిగారా ఇవాళ లోకేష్ బాబు? ఆ? సుందర్ పిచాయ్ రాక కోసం సుందర విశాఖ ఎదురు చూస్తుంది అన్నాడా? అక్కడ తర్లువాడలో వాళ్ళ యొక్క గూగుల్ డేటా సెంటర్ మార్చిలో రేపు ప్రారంభం అంటున్నారు. అవును. అదే స్పష్టత ఇచ్చాడు. ఏది? సుందర్ పిచాయ్ కూడా ఈ రోజు లోకేష్ బాబుకి మేము గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, ఈ భూమి పూజ కార్యక్రమాలు మార్చిలో పెట్టుకుంటామనో ఏదన్న నేపథ్యంలో మొత్తం ఇవాళ గ్లోబల్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ఉమ్, దుమ్ము దులుపుతున్నాడా లోకేష్? ఏది? ఆంధ్రప్రదేశ్కు పట్టిన జగన్ దుమ్ము దులపటం సరే, ఆ? అతని యొక్క ఆ నిర్లక్ష్యం, ఏది? వాటాల కోసం, కమిషన్ల కోసం బెదిరించి తరిమేశాడు. ఉమ్, అమర్ రాజా బ్యాటరీస్ 10,000 కోట్లు తెలంగాణకు వస్తుందని ఎవరన్నా ఊహించారా? జగన్ పుణ్యం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తరిమేసేసరికి వాళ్ళు వచ్చి మహబూబ్ నగర్ లో పెట్టుకున్నారు. నిన్న కూడా హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ లో జయదేవ్ పాల్గొన్నాడు. ఉమ్, ఆ? ఇప్పుడు లులు అసలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనన్నాడు. ఆ లులు ఏంటి? ఆ మాల్ వాళ్ళు తరిమేశారు. ఆలీ ఏమని ప్రకటించాడు? ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో రూపాయి పెట్టుబడి పెట్టనన్నాడు. అట్లాంటి లులు మరేంటి అసలు మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నాడండి. ఉమ్, విశాఖలో మాల్, అమరావతిలో మాల్, తిరుపతిలో మాల్, 3 మాల్స్ పెట్టడం సరే. వడ్డే స్వామినాథేశ్వర గారు ఏం చేస్తారు? కోర్టులో బిల్స్ వేస్తున్నారా? టీసీఎస్కి ఎట్లా ఇస్తావు? 99 పైసలకి ఎకరం అంటారు. లేకపోతే కాగ్నిజెంట్కి ఎలా ఇస్తారంటారు 99 పైసలకి. రేపొద్దున వాళ్ళు 12వ తారీఖు కార్యకలాపాలు. ఉమ్, హైకోర్టు అక్షంతలు వేసింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పారిశ్రామికవేత్త వస్తాడు, ఎవరు పరిశ్రమ పెడతారు, ఇక్కడ ఉద్యోగులకు ఉపాధి ఎలా అని హైకోర్టు అక్షంతలు వేసినా కూడా వీళ్ళు లులు మీద పిల్లేస్తారు, టీసీఎస్ మీద పిల్లేస్తారు. మరి రేపొద్దున మైక్రోసాఫ్ట్ మీద కూడా వేస్తాడా? వడ్డే ఓకే. స్వప్నాదేశ్వర వేస్తాడా? ఎవరు వేస్తారు పిల్లు అని అడుగుతున్నా. ఆ? అంటే ఒకటి ఇక్కడ లోకేష్ ఈరోజు కెనడా వెళ్తున్నాడు, ఉమ్, టొరంటోలో అక్కడ కూడా పాల్గొంటాడు. నిన్న మనం చూసాం కాలిఫోర్నియాలో మరి అనేక మందితో కలిశాడు అతను. ఆ? ఉమ్, దగ్గర దగ్గర క్రియేటివ్ ల్యాండ్ వాళ్ళతో కలిశాడు, ఏసియా విభాగం వాళ్ళతో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టమని వాళ్ళని అడిగాడు. నెక్స్ట్ ఆటో డెస్క్ వాళ్ళతో మాట్లాడాడు, ఆ దేవ్ పటేల్తో కలిశాడు, ఆ రిగిట్టి వాళ్ళని అడిగాడు, ఓపెన్ ఏఐ వాళ్ళని అడిగాడు ఇక్కడ ఏఐ యూనివర్సిటీ పెట్టమని. ఉమ్, అటు డీప్ టెక్ వాళ్ళను కూడా నిన్న భేటీ అయ్యాడు. సేల్స్ ఫోర్స్ వాళ్ళతో భేటీ అయ్యాడు, రాగినేనితో. ఈ రోజు తాజాగా మరి సుందర్ పిచాయ్తో పాటు ఆ జూమ్ చొక్కాలింగంను కూడా కలిశాడు. ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి అని అడిగాడు. ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లకి ఇది ఒక వేదికగా మారింది. ఏది? ఓకే. ఆంధ్రప్రదేశ్. ఉమ్, అటు విశాఖపట్నమే కాదు, ఇటు అమరావతి కాదు, రాయలసీమ మనం చూసాం. రాజ్నాథ్ సింగ్ రేపు రాబోతున్నాడు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కర్నూలులో మరి శంకుస్థాపనలు. మొన్నే కర్నూలు మోడీ వచ్చి వెళ్ళారు. మోడీ కర్నూలులో శ్రీశైలం కూడా సందర్శించారు. ఏంటి? 4 సార్లు ఈ రాష్ట్రానికి వచ్చాడు ఈ 16 నెలల్లో. ఉమ్, ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. ప్రతి పారిశ్రామికవేత్త భారతదేశంలో అడుగు పెడుతున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే ఉమ్, అదే అంటోంది గ్లోబల్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. ఒక సునామీ లాగా లోకేష్ మొత్తం చుట్టుముడుతున్నాడు. ఇప్పుడు మనం చూసాం 13 ఏళ్ల క్రితం అతను వెళ్ళాడు అమెరికా, 13 నెలల క్రితం అతను అమెరికా వెళ్ళాడు. దాని ఫలితం గూగుల్ డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నం రేపు మార్చిలో అయిపోతుంది. ఈ రోజు మళ్ళీ అమెరికా వచ్చాడు. ఈసారికి 6 నెలల్లో మరి శంకుస్థాపనలు బిగినవుతాయా? ఇవన్నీ కూడా ఏదైనా నేను అంటుంది అదే, దశ తిరిగింది శని వదిలిందా అంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.